ఒక్క 4 hours వెయిట్ చేయలేకపోతున్నాను నేను. ఎవరి కోసం? నా కోసమే. ఇది అన్యాయం, మీరే ఖండించాలి. ఏం లేదు ఇక్కడ. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కావ్యాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకే వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మేము నైట్ క్యాంపింగ్ కి డియోమాలి వెళ్తున్నాం. అబ్బా, నైట్ టైం ఒక పక్క చలి, ఒక పక్క క్యాంప్ ఫైర్ వేసుకొని నైట్ అంతా అలా చిల్ అయితే ఉంటుందబ్బా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చందు అన్నయ్య ఇంకా వాళ్ళ వైఫ్ అనకాపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సరే గానీ ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడా అని అడుగుతారేమో, ఆగండి అక్కడికే వస్తున్నా. మా హస్బెండ్ ఆల్రెడీ అరకులో అయితే ఉన్నారు. సో ఆన్ ద వేలో మాతో పాటు జాయిన్ అవుతారనమాట. సో ఈ లోపు అయితే నేను నా సింగిల్ రైడ్ ని ఎంజాయ్ చేస్తాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చోడవరంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ తినిపిస్తాను రండి అని మా చందు అన్నయ్య నన్ను వదని రాజుల భోజనం హోటల్ కి అయితే తీసుకొచ్చారు. హోటల్ చూడడానికి చిన్నదే ఉన్నా వీళ్ళు చేసే చికెన్ బిర్యానీ అయితే సూపర్. అండ్ వీళ్ళు చేసే స్పెషల్ రాజుల నాటుకోడి కర్రీ అండ్ స్పెషల్ గ్రేవీ మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని ఆన్ ద వేలో బనానాస్ తీసుకొని అరకైతే స్టార్ట్ అయ్యాం. బనానాస్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాక మనకి మంకీస్ కనిపిస్తూ ఉంటాయి. సో మా అన్నయ్య వాటికి ఫుడ్ పెట్టడానికి తీసుకున్నారు. మనం మన లైఫ్లో మనకి తెలియకుండా ఎన్నో తప్పులు చేసుంటాము. సో అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తే ఆ దేవుడు కాస్త కరుణిస్తాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మాకు ఘాట్ రోడ్ ఎక్కేలోపు మంకీస్ 4 ప్లేసెస్ లో కనిపించాయి. సో వాటికి అలా ఫుడ్ పెట్టుకుంటూ పాడేరు అమ్మవారి పాదాల వద్దకైతే రీచ్ అయిపోయాం అనమాట. ఎప్పుడైనా సరే అరకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేమైతే తల్లి పాదాల దగ్గర అయితే ఆగి దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. మీరు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఇంకా అమ్మవారి పాదాల దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. అసలు వెళ్తూ ఉంటే దారిలోని అక్కడ ఉన్న మంచుకి వ్యూస్ కనిపించాయి. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో అసలు. అవి అలా చూస్తుంటేనే మైండ్ అసలు ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తుందో వ్యూస్ అన్నిని. సో ఇంకా నైట్ క్యాంపెయినింగ్ లోని ఫుడ్ కి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి పాడేరులో అయితే ఆగాము. అక్కడి నుంచి అసలు హిల్స్ వ్యూ కనిపిస్తుంది, మైండ్ పోతుంది అసలు వ్యూస్ చూస్తుంటే. ఇంక మా వదిన నేను ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చేసాము. క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది. అంత కూల్ క్లైమేట్ లో వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే అలా ఉందంటే నైట్ కి ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే బాడీ అంతా ఐస్ అయిపోతుంది. ఇంకా మేము అరకులో ఉన్న మా హస్బెండ్ ని పికప్ చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాం. అరకు రీచ్ అయ్యాక కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లగేజ్ అంతా ఒక కార్ లో పెట్టుకొని మేము 4 మెంబర్స్ డియోమాలికి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక్క 4 hours వెయిట్ చేయలేకపోతున్నాను నేను. ఎవరి కోసం? నా కోసమే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూడండి గాయ్స్, నాకు పెట్టకుండా తినేస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా స్టార్టెడ్. తింటావా అన్న? ఇది అన్యాయం, మీరే ఖండించాలి. ఇంకా అరకులోనే డిన్నర్ కి ఫుడ్ పార్సల్ చేయించుకొని తీసుకువెళ్ళాము. ఎందుకంటే మాకు డియోమాలి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. అప్పటి వరకు నో ఫుడ్ అంటే కష్టమే కదా, అందుకని చెప్పి లైట్ గా ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్ గా ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నమాట. సో మా హస్బెండ్ మాత్రం ఫుల్ గా చూడండి ఎలా ఏడిపిస్తున్నారో నేను తిన్నని. ఏక్ మేరా ఏక్ తేరా. మినిమం కూడా అసలు ఫీలింగ్స్ లేవు. రే నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు అసోదయమే లేదురా. దేనికమ్మా ఫీలింగ్స్? నేనేమో ఫీల్ అవ్వాలి అని అనుకుంటే ఏమవ్వాలి తెలుసా?
అయ్యో నువ్వు తినే రోజు అనుకో నా ముక్కులో తీసుకుని తినేస్తాను ఫీల్ అవ్వాలి నేను. ఇంకా మా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని ఇప్పుడైతే అరకు నుంచి ఆన్ ద వే టు డియోమాలి. లెట్స్ గో టు డియోమాలి. అసలు ఈ డియోమాలి జర్నీలో మంచి మెమొరబుల్ మూమెంట్స్, చాలా ఫన్ మూమెంట్స్ అయితే జరిగాయి అనమాట. అందులో వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటాను నేను. యాక్చువల్ గా మా హస్బెండ్ ఇంకా చందు అన్నయ్య వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఆల్రెడీ డియోమాలి వెళ్ళి అయితే వచ్చారనమాట. ఇప్పుడు ఎలాగెళ్లారో తెలియదు కానీ ఈసారి అయితే గూగుల్ మ్యాప్స్ ఫాలో చేసుకుని వెళ్దామని మ్యాప్స్ అయితే ఆన్ చేశారు. సో రూట్స్ అయితే చూస్తున్నారు అనమాట. 2 రూట్స్ అయితే చూపించాయి. ఒకటి స్ట్రైట్ రూట్ విత్ హైవే రూట్ అనమాట, చాలా క్లియర్ గా ఉంది. అండ్ సెకండ్ రూట్ వచ్చేసి ఒక చిన్న షార్ట్ కట్ ఉందన్నమాట. అందులోనే అరౌండ్ 10 to 15 కిలోమీటర్స్ అయితే కవర్ అవుతాయని చెప్పేసి ఆ రూట్ లోకి అయితే వచ్చేసాం. అది పక్క లూప్ లేన్ అనమాట. కొంత డిస్టెన్స్ అలా ముందుకు వెళ్ళేసరికి రోడ్ అక్కడ డెడ్ ఎండ్ అనమాట. అంటే అక్కడ నుంచి ఇంకా లోపలికి రూట్ ఎటుందో కూడా తెలీదు. ఆ చీకట్లో అక్కడ చుట్టుపక్కల ఏ జనాలు కనిపించట్లేదు. మళ్ళీ ఎంత లోపలికైతే వెళ్ళామో అంత రివర్స్ గేర్ వేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ హైవే లైన్ లోకి ఎక్కేసి మొత్తం లాంగ్ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అంతా ట్రావెల్ చేసి డియోమాలికి అయితే వచ్చాం అనమాట. సో ఫైనల్లీ వెల్కమ్ టు డియోమాలి. డియోమాలి అయితే రీచ్ అయిపోయాం. సో పైన క్యాంపింగ్ కి కావాల్సిన టెంట్స్ అవిని కింద వ్యూ పాయింట్ కి స్టార్టింగ్ లోనే 7 స్టార్ హైదరాబాదీ బిర్యానీ అన్న చిన్న హోటల్ వాళ్ళు క్యాంప్ పైన కావాల్సినవన్నీ రెంట్ కి ఇస్తున్నారు. సో అక్కడే ఆగి టెంట్ అండ్ క్యాంప్ ఫైర్ కి కావాల్సినవన్నీ తీసుకొని వ్యూ పాయింట్ కి అయితే స్టార్ట్ అయ్యాం. పైకి వెళ్ళాక మంచిగా ప్లెయిన్ సర్ఫేస్ చూసుకొని టెంట్ వేసుకొని క్యాంప్ ఫైర్ కి రెడీ చేస్తున్నారు. అసలు ఎటు చూసినా ఫుల్ చీకటి, ఎటు చూసినా ఏం కనిపించట్లేదు. ఫుల్ గా ఫాగ్ పడుతుంది. చలి ఇరగదీసేస్తుంది భయ్య, మామూలుగా లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే మార్నింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూసుకోవాలి మరి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంక మా హస్బెండ్ అన్నయ్య టెంట్ వేయడానికి అయితే చాలా పాటలు పడుతున్నారు. చూస్తున్నారు కదా, ఆడు తిప్పుతున్నారు, ఇటు తిప్పుతున్నారు. అవేవో మనకి మెజిషియన్ చేతుల్లో స్టిక్స్ ఉంటాయి కదా, మ్యాజిక్ స్టిక్స్ లాగా, అలా వాటిని అయితే తిప్పుతూ అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ ఆడుతూ మొత్తానికి టెంట్ అయితే వేయబోతున్నారు అనమాట. ఈ టెంట్ వేసే ప్రాసెస్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, డియోమాలి వచ్చాము. చలేస్తుంది ఫ్రెండ్స్, చాలా దారుణంగానా. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఇంక మా హస్బెండ్ టెంట్ వేయగానే లోపల ఎలా ఉందో టెస్ట్ చేస్తానని చెప్పి వెళ్ళి లోపల సైలెంట్ గా స్లీప్ వేసేద్దామని ప్లాన్ అయితే చేశారు. కానీ మనం పడుకోనివ్వంగా. నీకున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. ఇంక మా అన్నయ్య క్యాంప్ ఫైర్ కి రెడీ చేస్తున్నారు. నేను అండ్ మా వదిన వంటకైతే స్టార్ట్ చేసాము. సో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో రైస్ అయితే పెట్టేసి ఈ లోపు డిష్ కి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాం, రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఒక పక్క మా వదిన కుక్ చేస్తుంటే ఒక పక్క నేను లైట్ మేళ లైట్ పట్టుకొని నించున్నా. ఆ తర్వాత నేను కూడా ఒక చెయ్యి వేసి మా వదినకి అయితే హెల్ప్ చేశాను. పాపం మా అన్నయ్య మాత్రం చాలా కష్టపడ్డాడు ఆ స్టిక్స్ అన్ని వెలిగించడానికి. మొత్తానికైతే ఎలాగోలాగా క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేసేసారు. ఒక పక్క కూల్ క్లైమేట్, ఆ ఫైర్ నుంచి వచ్చే వెచ్చదనం, పక్కనే మన లైఫ్ పార్ట్నర్, ఆ ఫీల్నే వేరు. అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తే అవి చాలా స్వీట్ మెమోరీస్గా అయితే గుర్తుండిపోతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టైం 1 అయ్యింది. ఇప్పుడు మేము డిన్నర్ వండుతున్నాం. ఇంకా మనం ఎప్పుడు వండాలి, ఎప్పుడు తినాలి ఏంటో, ఈవినింగ్ ఎప్పుడో చిన్న స్నాక్స్ లాగా. మంచు బాగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? తెల్ల తెల్లగా కనిపించేది అంతా మంచే. ఫోన్ పట్టుకోండి. మేము స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి వండినా సరే ప్యాన్ అయితే చాలా స్లోగా హీట్ ఎక్కేదన్నమాట. అండ్ చుట్టూ ఉన్న క్లైమేట్ కి అయితే వండిన ఫుడ్ అలా పక్కన పెడితే విత్ ఇన్ సెకండ్స్ లో అయితే కూల్ అయిపోయేది. మేము ఇక్కడికి చాలా చేసుకుందాం అని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ వేసుకున్నాము. చికెన్ ఫ్రై, ఫ్రైడ్ రైస్ అని చెప్పి చాలా ఇలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. అబ్బే ఇవేం అయ్యే పనుల్లా కనిపించట్లేదు అనిపించింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరికి ఆకలి అయితే ఇరగదీసేస్తుంది భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 2 అయిపోయింది. ఎప్పుడో ఈవినింగ్ 7కి తిన్నాం, మళ్ళీ ఇప్పుడు 2కి తింటున్నాము. ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకునే ఓపిక అయితే లేదు. ఇంకా అందుకే రైస్ ఇంకా కర్రీలా పెట్టుకొని అయితే కానించేసాం. ఇదే మా ఫ్రైడ్ రైస్. ఏదది తెల్లగా ఉంది? ఇది రైస్, ఇది
వావ్ ఈ దగ్గర రియాక్షన్ వీడియో తీసుకో. సూపర్. బాగానే ఉంటుంది. వచ్చిందంటే గ్రేట్. లేదురా బాగానే ఉంటది. కళ్ళు ముక్కు మూసుకొని తినే బాగా బాగుందన్నా, నిజంగా బాగుంది. చాలా బాగుందంటే మమ్మీ అందరు కలిసి వండారు తినేది. బ్రో చికెన్ నేనే తీసుకొచ్చాను, సో నా హ్యాండ్ కూడా ఉంది, అందుకే అంత గట్టిగా ఉంది. బాగుండలేదు అయితే. మీరు మంచి మనసుతో తీసుకురాలేదు. ఎక్కువ చేసి తీసుకొచ్చావు చికెన్. చికెన్ జిమ్కి వెళ్తుందిరా. ఎలా ఉంది టేస్ట్ ఇంతకి? బాగానే ఉన్నాయి. బాగా ఉంది కదా. మీకు సూపర్. మీకు ఈ రియాక్షన్ తీసుకుంటాం మేము తిని ముందు. వావ్ అనాలి. బాగుంది, సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, తింటున్నాం బాయ్. సో ఇప్పటికి మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఆ టెంపరేచర్లో ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫైర్ అయిపోయేలోపు కొన్ని పిక్స్ తీసుకొని మార్నింగ్ వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. The next day. వావ్, నెక్స్ట్ డే మార్నింగ్ ని లేచి చూడగానే ఉంది. వావ్, అబ్బా వ్యూ ఎంత బాగుంది కదా గాయస్. బట్ అలా లేదు గాయస్ ఇక్కడ. ఏం లేదు ఇక్కడ, ఏం లేదు. ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఒక పక్క మంచు ఒక పక్క గాలి అనుకొని వచ్చాం, ఏది లేదు. ఏదో అయిపోయింది ఇక్కడ. క్లియర్ గా ఉంది మొత్తం అంతా. దేనికోసం వచ్చాను తెలియదు, ఏం చూడడానికి వచ్చాను తెలియదు అన్నట్టు ఉంది ఇక్కడ అంతా. చుట్టూ కొండలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇంకేం కనిపించట్లేదు మాకు. మొత్తం రివర్స్ అయిపోయింది గాయస్. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో అదైతే ఇక్కడ లేదు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అయిపోయింది గాయస్. దీనికోసం ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ 6 hours జర్నీ చేసి వచ్చిందా అని అనిపించింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. ఇంకా చేసేది ఏం లేక మార్నింగ్ టిఫిన్ మ్యాగీ చేసుకొని తినేసి లగేజ్ అంతా సర్దుకొని ఇంకా స్వీట్ హోమ్ కి చందు, ఓ చందు హాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. Bye guys, thanks for watching. Please subscribe and support my channel.